గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వీటికి వెళ్ళిపోతుందని చెప్పి పుగార్లు చెప్తున్నారు. మనకు అంత అవగాహన లేదు కానీ చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇంకొన్ని డెవలప్ చేయాలి, ఇంకొన్ని వసతులు చేయాలి, ప్రజలకు అంతా మేలు చేయాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. తాండూరు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఉసుక ట్రాక్టర్లు మేము మా పిల్లల్ని స్కూల్కి ఇవ్వలేకపోతే ట్రాక్టర్లు ఇట్లా యాక్సిడెంట్ చేసినట్లు ఎగిరిపోతున్నాయి. ముందుగానే భూగర్భ జలాలు లేవు, వర్షాలు లేవు, ఎలినో ప్రభావంతో ఉన్న ఉసుక మొత్తం అక్రమంగా కొట్టేస్తున్నారు. టోటల్ గా రోజు పొద్దుగా లేస్తే ఒక 100 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. పిల్లలకి యాక్సిడెంట్లు, పెద్ద మనుషులకు కూడా యాక్సిడెంట్లు అయినాయి. అందరికి తెలిసిన విషయం. అక్రమంగా ఉసుక ఎంత కొట్టాలని అంత కొడుతున్నారు. భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇంకో 2 months అయితే తాగానికి నీళ్ళ ఇబ్బంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జర మీరు కట్టడి చేయాలని కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు మనవి చేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.